10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగింది. ఇక రేపటితో ఆ 10 ఏళ్లు పూర్తయిపోతాయి. సో ఈ లోపల విభజన చట్టంలో ఈ లోపల మొత్తం ఏపీ రాజధాని ప్రకటించాలి అని చెప్పేసి ఉంది. సో దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అని చెప్పి దీనికి సంబంధించి అన్ని కూడా పనులు చకచకా పూర్తి చేశారు. ఈ లోపల వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సో అమరావతి రాజధాని కాదు అని 3 రాజధానుల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఫైనల్ గా ఇక ఏపీ రాజధాని అంశం అటకెక్కించారని చెప్పాలి. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విషయం ఇది. రేపటితో 10 ఏళ్ల కాలం పూర్తవుతోంది. హైదరాబాద్తో పాటు తెలంగాణలో నవ్యాంధ్రప్రదేశ్కు ఉన్న రుణానుబంధం సాంకేతికంగా చట్టపరంగా పూర్తిగా తెగిపోతోంది. హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని ఈలోపు ఏపీ కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే సొంత గడ్డపైనే పాలన సాగించాలనే ఉద్దేశంతో చంద్రబాబు సర్కార్ 2017లోనే ప్రభుత్వ కార్యాలయాలను నవ్యాంధ్రకు తరలించింది. ఆ తర్వాత అమరావతిని నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటించింది. దీనిపై నోటిఫికేషన్ కూడా వెలువడింది. అయితే హైదరాబాద్తో సంబంధం మాత్రం తెంచుకోలేదు. విభజన చట్టంలోని 8, 9వ షెడ్యూల్లో పొందుపరిచిన సంస్థలకు సంబంధించిన స్థిర చరాస్తుల్లో వాటాల పంపకం పూర్తి చేయడంపై దృష్టి సారించారు. దీనిపై కేంద్రం నియమించిన షీలాబిడే కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. కానీ అప్పటి కేసీఆర్ సర్కార్ ఈ కమిటీని గుర్తించలేదు. ఉమ్మడి సంస్థల విభజనకు ఆయన సహకరించలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని సచివాలయంతో పాటు ఇతర కార్యాలయాల్లో ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగించే విషయం కూడా పెండింగ్ లో పడింది. మీకు అక్కర్లేని భవనాలను తెలంగాణకు అప్పగించవచ్చు కదా అని అప్పటి గవర్నర్ నరసింహన్ సూచించినా విభజన అంశాలన్నీ పరిష్కారం అయ్యేదాకా వాటిని అప్పగించలేము అని అప్పటి టీడీపీ సర్కార్ స్పష్టం చేసింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిని అటకెక్కించారు. 3 రాజధానుల లెక్క తెచ్చారు. పోనీ విభజన సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారా అంటే అది లేదు. కేసీఆర్ తో సాన్నిహిత్యం, ఆయనతో ఉన్న అవసరాలకి పెద్దపీట వేశారు. హైదరాబాద్ లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాలన్నిటినీ తెలంగాణకు అప్పగించారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్, అసెంబ్లీ ఎదురుగా ఉండే హెర్మిటేజ్ బిల్డింగ్ మాత్రమే ఉంచుకున్నారు. ఇక ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా తెలంగాణ సర్కార్తో విభజనకు సంబంధించిన అంశాలపై చర్చించలేదు. రేపటితో రాష్ట్ర విభజనకు 10 ఏళ్లు పూర్తవుతుంది. చట్ట ప్రకారం హైదరాబాద్ తో తెలంగాణతో బంధం పూర్తిగా తెగిపోతుంది. కానీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న వేల కోట్ల విలువైన ఆస్తుల పంపకాలు ఇంకా జరగలేదు. 5 ఏళ్లు ఈ విషయాలను విస్మరించిన జగన్ సర్కార్ చివరాఖర్లో తూతూ మంత్రంగా సమీక్ష నిర్వహించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇటీవల విభజన అంశాలపై సమావేశం నిర్వహించారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, నవీన్, రాష్ట్ర విభజన జరిగి రేపటికి 10 ఏళ్లు పూర్తవుతున్న ఆంధ్రప్రదేశ్ మాత్రం రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులను తెరపై తీసుకురావటం, ఉమ్మడి రాజధానిలో ఆస్తుల విభజనకు సంబంధించి కానీ, భవనాల అప్పగింత కానీ, స్థిర చర ఆస్తుల పంపకానికి సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్న షెడ్యూల్ 9, 10లో ఉన్న వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పంపిణీకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ రోజు రేపటి నుంచి మాత్రం ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాద్ తో బంధం తెగిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రాష్ట్ర విభజన జరిగిన నాడు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ లోపు ఈ 10 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అభివృద్ధి చేయడంతో పాటు హైదరాబాద్ లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనకు సంబంధించి, ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు డిస్కౌంట్లకు సంబంధించి ఇవ్వాల్సిన బకాయిలకు సంబంధించి కూడా ఒక నిర్ణయానికి రావాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సూచించడమే కాకుండా దీనికోసం షీలాబిడే కమిటీ నియమించారు. ఈ షీలాబిడే కమిటీ సిఫార్సులను కానీ లేకపోతే కమిటీని కానీ కూడా మేము గుర్తించబోము అని చెప్పి కూడా అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం తెగేసి చెప్పింది. దీంతో ఈ షీలాబిడే కమిటీ సిఫార్సులకి విలువ లేకుండా పోయింది. ఆ తర్వాత షెడ్యూల్ 9, 10 ఆస్తులకు 9, 10లో ఉన్న ఆస్తులు వేల కోట్ల రూపాయల ఆస్తుల పంపకానికి సంబంధించి అనేక మార్లు చర్చలు జరిగినా కూడా ఆ తర్వాత దీని గురించి పట్టించుకోలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ ఆస్తుల పంపిణీకి సంబంధించి అనేక మార్లు గవర్నర్ చర్చలు జరిగాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని కూడా అప్పట్లో నియమించింది. అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ముందుకు రాకపోవడం,
పలుమార్లు వివిధ ప్రతిబంధకాలను సృష్టించడంతో ఈ ఇటుకలు అసంపూర్తిగా ఉంటాయి. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో కొన్ని ఉమ్మడి ఆస్తుల్ని తెలంగాణకు అప్పగించారు. కానీ ఇంకా మరిన్ని ఆస్తుల పంపిణీకి సంబంధించి మనం 5 సంవత్సరాల పాటు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల విభజన దీనికి సంబంధించి ఒక జవహర్ రెడ్డి ఇటీవల విభజన అంశాలపై సమావేశం నిర్వహించారు. అందులో ముఖ్యంగా ఏపీ ప్రభుత్వానికి సంబంధించి వివిధ శాఖల పరిధిలో ఉన్న భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పజెప్పేందుకు ఏర్పాటు చేయాలి అని చెప్పి నిర్ణయించారు. ఇందులో ముఖ్యంగా 5 మంత్రుల క్వార్టర్లు, 14 ఎమ్మెల్యేల క్వార్టర్లు ఉన్నాయి. లేఖివ అతిథుల గృహంతో పాటు ఏఐడి హెడ్ క్వార్టర్స్, హెర్మిటేజ్ భవనాలు ప్రస్తుతం ఏ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా వీటిని జూన్ 2 తర్వాత మధ్యాహ్నంలోనే ఉంచుకుంటాము అని ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. కొత్త ప్రభుత్వం తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇటీవల తిరుపతిలో కూడా ఈ రాష్ట్ర విభజనకు సంబంధించిన అనేక అంశాలను ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెళ్లి అవసరమైతే అక్కడ ముఖ్యమంత్రితో చర్చిస్తాము అని చెప్పి ఇరు రాష్ట్రాల మధ్య స్నేహభావ సంబంధాలు ఉండాలని తాను కోరుతున్నాను అని కూడా ఆయన అప్పట్లో తిరుమలలో ఇటీవల శ్రీవారిని సందర్శించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అదేవిధంగా వ్యవసాయ యూనివర్సిటీతో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ కేంద్ర తో సంప్రదింపు జరపాలి. దీంతో పాటు షెడ్యూల్ లో ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అమలు దిశగా కూడా సంబంధిత శాఖలు కేంద్రంతో నీకు సంప్రదింపులు జరుపుతున్నామని జవహర్ రెడ్డి సమావేశంలో తెలిపారు. విభజన చట్టంలో సెక్షన్ 95 ప్రకారం కూడా తెలంగాణలో ప్రముఖ ఉన్నత విద్యా సంస్థల్లో ఏపీ విద్యార్థులకు దక్కాల్సిన కోటాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించారు. అయితే షెడ్యూల్ 9లో మొత్తం 89 సంస్థలు, షెడ్యూల్ 10లో 142 సంస్థలు ఉన్నాయి. వీటి విభజన మాత్రం నేటి వరకు పూర్తి కాలేదు. అయితే రేపటితో ఉమ్మడి రాజధాని గడువు పూర్తవుతున్న తరుణం తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉండే ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి అని కూడా ఇప్పటికే ఆయన ఆదేశాలు కూడా అధికార యంత్రాంగానికి ఇచ్చారు. దీంతో పాటు షీలాబిడే కమిటీ నివేదిక దీనికి సంబంధించి విభజన గురించి ఇచ్చిన నివేదికను కూడా ఇప్పుడు ఏం చేస్తారనేది కూడా తేలాల్సింది. అదేవిధంగా ఈ కమిటీ నివేదిక ప్రకారం వారు ముందుకెళ్లాలి అని కూడా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. దీనిపై అధికారులు కూడా సమావేశంలో ఎటువంటి చర్చ జరగలేదు. ఇక రేపటితో ఉమ్మడి రాజధాని కాలం పూర్తవుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలతో ముందడుగు వేస్తుంది, తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా ఆ 2 రాష్ట్రాల్లో కూడా చాలా ఆసక్తికరంగా మారింది.